గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్, ఫుడ్, క్యాంటీన్, అకామిడేషన్ ఇవంతా ఎలా ఉంటుందంటారు అక్కడ? అక్కడ యాజ్ సెడ్ వీఆర్ దేర్ ఫ్రమ్ లాస్ట్ 12 years అండి. ఇప్పుడు కరెంట్లీ మనకి ఆల్మోస్ట్ ఒక 550 స్టూడెంట్స్ లైవ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడాను కంప్లీట్ 6 years హాస్టల్స్, లైక్ బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ ప్రొవైడ్ చేయటము. మెస్ అండి, ఇండియన్ మెస్. ఇందాక నేను మీకు చెప్పినట్లుగా మాకు ఫెసిలిటీస్ ఉండుంటే మేము ఇంకా బెటర్గా ఉండేవాళ్ళము, హ్యాపీగా ఉండే ఫెసిలిటీస్లో ఫుడ్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం పక్క టౌన్కి వెళ్తేనే ఒక వారం ఆగితే మనం ఇంటి ఫుడ్ మిస్ అవుతూ ఉంటాం. అలాంటి ఇండియన్స్ అందులోని మన స్పైసీ ఆ రుచుల్ని చంపుకోవడం మన వల్ల కాదు. సో అలాంటిది ఒక 6 years మనము బయట వెళ్ళి ఉండాలి అంటే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాం ఫుడ్ విషయం. ఆ బ్యారియర్ని మేము రిమూవ్ చేస్తూ మన ఇండియా నుంచి 4 ఇండియన్ చెఫ్స్ మేడం, 3 మన ఆంధ్ర చెఫ్స్. ఎందుకంటే మన దగ్గర తెలుగు అండ్ సౌత్ పాపులేషన్ ఎక్కువగా ఉండటం వల్ల మన 3 ఆంధ్ర చెఫ్స్, ఒక నార్త్ చెఫ్, వీళ్ళు 4 కూడాను స్పెషల్లీ ఎంప్లాయిడ్ టు కుక్ ఫర్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్ దేర్ ఇన్ మై కాలేజ్ మేడం. 3 times కూడాను ప్రాపర్ ఇండియన్ అన్లిమిటెడ్ ఫుడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. దానికి సంబంధించిన కావాల్సిన అక్కడి దొరకనంటే వాళ్ళకి ఒక హోమ్ టేస్ట్ ఇవ్వడానికి ఏదైతే స్పైసెస్ కానివ్వండి, అదర్ ఇంగ్రీడియంట్స్ వాళ్ళకి అక్కడైతే దొరకవో అవి మేము ఇండియా నుంచి ఇంపోర్ట్ చేయించి తెప్పించి వాళ్ళకి ఇండియన్ ఫుడ్ ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తుంటాము. కమింగ్ టు హాస్టల్స్ ఆర్ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్ మేడం. ప్రతి హాస్టల్లో కూడాను మనకి ఇండియన్ కేర్ టేకర్స్ ఉంటారు, స్టూడెంట్ కోఆర్డినేటర్స్ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా, అంటే ఇప్పుడు ఒక చైన్ ఆఫ్ కమాండ్ సిస్టమ్ ఉంటుంది మేడం. ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం అయింది అంటే దాన్ని మీరు ఇమ్మీడియట్గా ఎవరికైనా కమ్యూనికేట్ చేయాలంటే ఇమ్మీడియట్లీ మీ కోర్సులో ఒక కోఆర్డినేటర్ ఉంటారు. వాళ్ళు ఇమ్మీడియట్లీ నెక్స్ట్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు ఇఫ్ వాళ్ళు దాన్ని సాల్వ్ చేయలేని పరిస్థితిలో. అట్లా ఇమ్మీడియట్లీ ఎప్పుడు వాళ్ళు అప్రోచ్ అవ్వాలన్నా డాక్టర్ ధర్మతేజ అక్కడ వాళ్ళకి అవైలబుల్ ఉంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హాస్టల్స్ మెయింటెనెన్స్ అంతా కూడా మేమే చూసుకుంటూ ఉంటాం మేడం. అక్కడ అంటే హాస్టల్స్లో వాళ్ళకి క్లీన్లీనెస్ కానివ్వండి, మెయింటెనెన్స్, లాండ్రీ కానివ్వండి, అదర్ ఆస్పెక్ట్స్ అంతా వాళ్ళు హ్యాపీగా ఉండడానికి కావాల్సిన సర్వీసెస్, అమ్యూనిటీస్ అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం.